చాలామంది ఇన్వెస్టర్స్ ఆప్షన్స్ ట్రేడింగో లేకపోతే ఫ్యూచర్ ట్రేడింగో లేకపోతే పెన్నీ స్టాక్స్ పేరిట కొన్ని లక్షల కోట్లు కూడా పోగొట్టుకుంటున్నారు. నేను చాలామంది డైరెక్ట్గా గమనించాను. పెన్నీ స్టాక్స్లో ₹1,00,00,000 పెట్టిన వాళ్ళు, ఆప్షన్ ట్రేడింగ్లో ₹1,00,00,000 పోగొట్టుకున్న వాళ్ళు కూడా నేను చూశాను. ఇలాంటి కస్టమర్స్ ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్, జెన్యూన్ అనలిస్ట్ బెటర్ రిటర్న్ చూపిస్తూ ఉంటే నమ్మడానికి మాత్రం వీళ్ళకి ఎటువంటి అవకాశం దొరకట్లేదు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు జెన్యూన్గా ఎవరైతే అడ్వైజ్ ఇస్తారో వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కూడా చాలా బాధపడుతూ ఉంటారు. వీళ్ళకి చాలా ₹1,00,00,000 పోయినా పర్వాలేదు కానీ అడ్వైజర్కి ₹1,00,000 ఇవ్వాలని మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. అంటే మరి ఏమో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒక విషయం మీరు గమనించాలి, స్టాక్ మార్కెట్ అనేది ఒక ప్రొఫెషనల్ సబ్జెక్ట్ అనమాట. అది ప్రొఫెషనల్గానే డీల్ చేయాలి. ఇక్కడ ఎటువంటి గ్రీడ్నెస్ కానీ లేకపోతే ఎమోషనల్ వీక్నెస్ కానీ ఉండకూడదు. ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ తెలిసిన వ్యక్తే దాన్ని బెటర్గా రిటర్న్ చేసుకుంటున్నారు. మరొక సింపుల్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు డైరెక్ట్ ట్రేడింగ్ చేసి లక్షల కోట్లు పోగొట్టుకుంటున్నారు కదా, ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్కో లేకపోతే అడ్వైజర్కో మీరు డబ్బులు ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నష్టమేంటి? ఈరోజు ఆల్మోస్ట్ 90% ఇన్వెస్టర్స్ ఆర్ లూజర్స్ ఇన్ ద మార్కెట్. వెరస్ వీళ్ళే మ్యూచువల్ ఫండ్స్లో లేకపోతే ఇంకొక దగ్గర రిటర్న్ క్రియేట్ చేస్తున్నారు. కానీ డైరెక్ట్ ట్రేడింగ్లో 90% ఇన్వెస్టర్స్ ఆర్ 90% ట్రేడర్స్ తర్వాత లూజర్స్ అనమాట. మరి అట్లీస్ట్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అట్లీస్ట్ అదైనా మీకు మంచి రిటర్న్, మంచి సిఏజర్ ఇస్తుంది. అక్కడ ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ అయితే ఉంటాయి, ఉండకుండా ఉండవు. కానీ మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అట్లీస్ట్ మరోవైపు ఎక్కడైనా మీరు ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఎక్కడ బెటర్ రిటర్న్ వస్తుందో దాన్ని చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ సర్వీస్ ఎక్కడ బాగుందో దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. పేమెంట్ లేకుండా మీకు ఎవరైనా ఎందుకు సర్వీస్ ఇస్తారు? ఒకవేళ సర్వీస్ ఇస్తున్నాడంటే వాడి మోటివ్ ఇంకేదో ఉంటుంది కదా. సో అది మీరు గమనించగలరు. ఎవరో టీవీలో కనిపించాడు, ఫ్రీగా రికమెండేషన్ చేశాడు, న్యూస్ పేపర్లో వచ్చింది, ఫ్రీగా రికమెండేషన్ చేశాడు, SMS టిప్ వచ్చింది, ఫ్రీగా రికమెండేషన్ చేశాడు అంటే దాని వెనక వాళ్ళకి ఒక మోటివ్ ఉంటుంది. సో మీకు జెన్యూన్ అడ్వైజరీ కావాలని జెన్యూన్గా మీరు పే చేయక తప్పదు. ఇక్కడ ఇది బిజినెస్ మోడల్ అనమాట. రెండవది, మీరు వేరే కంపెనీకి పనిచేస్తూ ఉంటారు, వేరే బిజినెస్ చేస్తూ ఉంటారు, మీరు ఫ్రీగా పనిచేస్తూ ఉంటారు ఎవరికైనా మీరు ఫ్రీగా సర్వీస్ ఇస్తూనే ఉంటారా? సో ఫ్రీ అనే కాన్సెప్ట్ లేనే లేదు. ఫ్రీ అనేది ఒక బ్రాండింగ్ కోసం క్రెడిట్ చేసుకోవచ్చు ఏమో, కానీ సర్వీస్ ఇచ్చేటప్పుడు ఎవరు కూడా ఫ్రీ సర్వీస్ ఇవ్వలేరు. సో డెఫినెట్లీ మనం కొంత కంపెన్సేషన్ అనండి, లేకపోతే ఫీజెస్ అనండి, పేమెంట్ అనండి, శాలరీ అనండి, ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ని మీరు ప్రొఫెషనల్ పర్సన్ని మీరు హైర్ చేస్తున్నారంటే కొంత ఫీజు అనేది ఇవ్వడం కరెక్ట్ అండి. అది నేనే కాదు, ఇంకెవరైనా కూడా ఒక ప్రొఫెషనల్ పర్సన్ని, చార్టెడ్ అకౌంటా లేకపోతే అడ్వైజరా, లాయరా, ఎవరైనా కూడా ఆ ప్రొఫెషనల్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ యొక్క సర్వీస్కి మనం రెస్పెక్ట్ ఇస్తేనే మనం ఆ కైండ్ ఆఫ్ క్వాలిటీ సర్వీస్ని మనం తీసుకోగలం. ఎటువంటి ఫీజెస్ ఏమి పే చేయలేము అంటే మనకు వచ్చే సర్వీస్ కూడా అలాగే ఉంటుంది.